ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకిప్పుడు జూలై 4, 2026 సంవత్సరం రోజున మనకి శుక్రుడు సింహరాశిలోకి వస్తున్నాడు. సింహరాశిలోకి వచ్చినప్పుడు సింహరాశి మరి శుక్రుడికి ఏంటండి శత్రుస్థానం. దానివల్ల కేతువుతో కలుస్తున్నాడు. ఎందువలన ఇది ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ ఆస్ట్రాలజీలో జ్యోతిష్ శాస్త్రంలో శత్రుక్షేత్రంగా చెప్పబడింది. అలాగే మోడర్న్ సైన్స్ లో ఈ యొక్క శుక్రుడు యొక్క పాత్ర ఏమిటి, ఈ శుక్రుడు సింహరాశిలోకి వస్తే ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అవన్నీ కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ శుక్రుడు మనకి సూర్యుని కంటే కూడా దగ్గరగా ఉన్నటువంటి 2వ స్థానంలో ఉన్నటువంటిది అనమాట. సూర్యుడికి నుంచి చూసుకుంటే 2వ స్థానంలో మనకి ఈ యొక్క శుక్ర గ్రహం ఉంది. అండ్ భూమికి అత్యంత క్లోజెస్ట్ గా ఉన్నటువంటి ప్లానెటరీ నైబర్, మనకు చాలా దగ్గరగా ఉన్నటువంటిది. అలాగే భూమి మీద ఉండేటటువంటి పరిస్థితులు అంటే భూమితో సిమిలర్ గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత అంటే రాక్ గా ఉండడము, ఇవన్నీ కూడా దళసరిగా డెన్స్ గా ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే దీన్ని ట్విన్ అని అంటాం. అంటే కవల పిల్లలు చూస్తే ఇద్దరు ఎలా అయితే ఒకలాగే ఉంటారో అలాగే భూమి తర్వాత భూమి ఒక గ్రహం, శుక్రుడు ఒక గ్రహం. భూమి మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మనకి భూమి మీద ఉన్నటువంటి మనుషుల పైన జీవరాశుల అన్నిటిపైన ఈ యొక్క శుక్రగ్రహ ప్రభావం ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ఇది ట్విన్ అని అంటాము దీనికి. అందువలన సిమిలర్ సైజ్ అండ్ మాస్ కూడా భూమి కరెక్ట్ గా ఎలా ఉంటుందంటే అర్థం కానీ రాకీ మెటీరియల్, దాని మీద మనం నిలబడి మనం బ్రతుకుతున్నాం, నడవగలుగుతున్నాం. అక్కడ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ వాతావరణాలు ఎలా ఉంటాయి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎలా ఉంటుంది, హీట్ ఎలా ఉంటుందో అది డిఫరెంట్ అవుతుంది. అందుకనే సిమిలర్ అన్నాం, అంటే సేమ్ గా ఉంటుంది, అంతేకాని సమానంగా ఉంటుంది అన్న. దే ఆర్ నాట్ కాంగ్రియంట్, దే ఆర్ ఓన్లీ సిమిలర్. అయితే ఇది హైలీ హాస్టైల్ వరల్డ్ అంటారు. హాస్టైల్ వరల్డ్ అంటే ఇట్ ఇస్ ఒక శుక్ర గ్రహానికే మనం చెప్పుకుంటాము. అండ్ రన్అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ దీని మీద నడుస్తుంది. అట్మాస్ఫియర్ ఎక్కువ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల క్రషింగ్ అట్మాస్ఫియర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఆ తర్వాత సర్ఫేస్ టెంపరేచర్స్ కూడా చాలా హాట్ గా ఉంటాయన్నమాట. అంటే లెడ్ ని మనం కరిగించే అంత ఎక్కువ టెంపరేచర్ అనేటటువంటిది ఈ శుక్ర గ్రహానికి ఉంటుంది. అలాగే దాని అంట్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందంటే మల్టిపుల్ లెథల్ ఎలిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. అవి ఏం చేస్తాయంటే హ్యూమన్ టెక్నాలజీని కానీ మనం అలాగే లైఫ్ని కానీ వెంటనే నాశనం చేసేస్తాయి అనమాట. అందువల్లనే శుక్రయాన్ మనం వెళుతున్నాం, ఇప్పుడు శుక్రయాన్ మీదకు వెళుతున్నాం. 1975 ఆ ప్రాంతంలో మనం నాసా వెళ్ళగలిగింది శుక్రుడి మీద. అక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా తీయగలిగింది, ఫొటోస్ ఇవన్నీ కూడా. అలాగే ఈ శుక్ర గ్రహం మీద క్రషింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఉంటుంది అనమాట. ఎవరినైనా సరే క్రష్ చేసేస్తుంది. సో స్కేల్ ఏంటంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఒత్తిడి, గాలి ఒత్తిడి అనమాట. తొక్కేయడం అలా 93 రెట్లు భూమి కంటే కూడా ఉంటుంది. ఇప్పుడు భూమి మనల్ని ఎక్కువ గాలి వస్తే మనకు ఏం చేస్తున్నాం, విసిరేస్తుంది. మనకి మామూలుగా ఉండగలుగుతున్నాం. అదే 93 రెట్లు ఎక్కువ ప్రెషర్ వచ్చింది అనుకోండి, మనకి ఏమవుతాం, మనం క్రష్ చేయబడతాం, తొక్కివేయబడతాం. అలాగే ఎఫెక్ట్ వచ్చేసరికి మనము ఈ యొక్క శుక్రగ్రహం మీద సర్ఫేస్ మీద మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే భూమి మీద నీటిలోకి 3000 మనం నీటిలో భూమి మీద ఉన్నటువంటి నీటిలో మనం క్రిందకి ములిగామనుకోండి. ములిగినప్పుడు మనం ఈ యొక్క ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ప్రకారము మనం బాయిల్స్ లా ప్రకారం ఇవన్నీ మనం చూసాం. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ పైకి లేపుతా ఉంటుంది. లా ఆఫ్ బయోన్సీ అంటాం. అంటే వెయిట్ లూజ్ అవుతాం, ఇలా పైకి వేసి ఎవరో మనం విసిరేస్తున్నట్టు ఉంటుంది, మన బరువు తేలికైపోతుంది. ఆ లూజ్ అయినటువంటి బరువు అదంతా లా ఆఫ్ బయాన్సీలో ఎక్స్ప్లెయిన్ చేయడం దేనికి సమానము. ఆ విధంగా ఈ యొక్క ఎంత మనము 3000 మీటర్లు అంటే భూమి మీద నుంచి జస్ట్
నీళ్లు భూమి మీద ఉన్న నీళ్ళల్లో స్నానం చేస్తేనే మనం అలాగా ఫీల్ అవుతాం, ఏదో ప్రెషర్ ఇస్తున్నట్టుగా. అట్లాంటిది 93 రెట్లు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందన్నమాట, మనకి 3000 మీటర్ల అడుగుకి మనం క్రిందకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి ఫీలింగ్ ఉంటుందో ఆ విధమైనటువంటి ఫీలింగ్ ని శుక్ర భగవానుడు మనకి ఇస్తాడు. తర్వాత అందువలన ఒక హ్యూమన్ బాడీని కానీ లేదా అన్ప్రొటెక్టెడ్ సబ్మెరైన్ ఒకటి ఉందనుకోండి, ఒక టిన్ క్యాన్ ఉందనుకోండి, దాన్ని ఎలాగైతే తప్పడైపోతుందో ఆ విధంగా హ్యూమన్ లైఫ్ ని క్రష్ చేసి పడేస్తుంది హ్యూమన్ బాడీని. అందువల్లనే అక్కడ ఇంకా మనకి జీవత్వం రాలేదన్నమాట, మానవులు ఇంకా అక్కడ నివసించలేకపోతున్నారు. అయితే స్కాచింగ్ అండ్ తర్వాత లెట్ మెల్టింగ్ హీట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్, సర్ఫేస్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అది మనం కరెక్ట్ గా 50 డిగ్రీలు వచ్చేసరికి ఇక్కడ మనం హీట్ కి భరించలేకపోతున్నాము. ఢిల్లీలో 54 వచ్చేసరికి కంగారు పడిపోతున్నాం. 464 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. అందువల్లనే శుక్రుడు మర్మాంగాలకి అధిపతి కాబట్టి మనకి జెనిటల్ ఆర్గన్స్ కి అధిపతి, ప్యూబర్టీ, రజస్వలు అవ్వడము, తర్వాత ఇవన్నీ కూడా కాబట్టి అంత హీట్ గా ఉండడము, ఇవన్నీ కూడా లింకులు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. తర్వాత సన్ నుంచి మనం తీసుకున్నప్పుడు 108 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క శుక్రగ్రహము అనేటటువంటిది ఉందన్నమాట. ఇక వ్యాసం మనం కనుక తీసుకుంటే 12,144 కిలోమీటర్ల వ్యాసం, అంత వెడల్పుగా మనకి డయామీటర్ ఉంటుంది. అండ్ భూమి యొక్క సైజులో 95% ఆఫ్ ద ఎర్త్ సైజులో ఉంటుంది. సర్ఫేస్ టెంపరేచర్ మనం చెప్పుకున్నాము, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 93 రెట్లు మనం చెప్పుకున్నాము. తర్వాత అక్కడ ఏమైనా మూన్స్ ఉంటాయంటే అవి నన్ను అనమాట దానిపైన. సో 4 టెరెస్ట్రియల్ ప్లానెట్స్ ఉన్నాయండి, అంటే రాకీగా ఉన్నటువంటిది మనకి పాలపుంతలో, మిల్కీ వేలో, సోలార్ సిస్టమ్ లో. దాంట్లో ఇది 4 ఇది ఒకటి అనమాట. సో భూమిలాగా రాకీగా ఉండేటటువంటిది. సో సైజులో, మాస్లో భూమితో సమానంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వీనస్ మీద, శుక్రగ్రహం మీద ఏ విధమైనటువంటి లిక్విడ్ వాటర్ ఉండదు. అండ్ అట్మాస్ఫియర్ అంతా కూడా అక్కడ వాతావరణం చాలా తిక్కరగా ఉంటుంది, చాలా దళసరిగా, డెన్సర్గా, ఏ విధమైనటువంటి రాకీ బాడీలో కూడా ఈ సోలార్ సిస్టమ్ లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క హాస్టైల్ వరల్డ్ అనగానే మనము ఏమిటంటే ఇక ఏ ప్లానెట్ కి చెప్పుకోలేదన్నమాట, కానీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయన్నమాట. సో అక్రాస్ అవర్ సోలార్ సిస్టమ్ మీద. అందువలన ఇంత పెద్ద వైడర్ యూనివర్స్ విశ్వంలో ఇది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అండ్ మనకి ఎందుకు నటోరియస్ గా హాస్టైల్ వరల్డ్స్ ని ఇది ఇస్తుంది. ఇక్కడ మనము ఈ యొక్క శుక్రగ్రహము మనకి ఈ సాటర్న్ మీద, సాటర్న్ మూన్ అని కూడా ఉంటుంది, లార్జెస్ట్ మూన్. దీనికి థిక్ అట్మాస్ఫియర్ లైక్ ఎర్త్ గా ఉండాలి అండ్ సో కోల్డ్ గా ఉంటుంది. ఎంత అంటే -179 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ లిక్విడ్ మిథేన్ ఉంటుంది అండ్ ఇథేన్ రైన్స్ కూడా జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అందువల్లనే మాసు, లేక్స్, సీస్, ఓషన్స్ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. ఈ విధంగా ఈ యొక్క శుక్రగ్రహము మనకి శుక్ర మహాదశ వచ్చినప్పుడు మనిషి ఎదుగుతాడు అని మనం జాతకాల్లో చెప్పుకుంటాం, శుక్రుడు బాగున్నప్పుడు. మరి ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఆన్ దిస్ డేట్ ఈ జూలై మనం 2026 సంవత్సరంలో శుక్రుడు కేతువుతో కలిసి సింహరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఈ యొక్క శుక్రుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంట్ సైన్స్ ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క రాశి వారిగా మనం ఏ రోగాలు మనకి ఇస్తాయి, వాతావరణం ఎలా ఉంటుంది, మన జాతకంలో మనకి లాభాలు వస్తాయి, ఇవన్నీ కూడా నష్టాలు వస్తాయి అనేది మనం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మరి ఈ యొక్క రాజ్యస్థితిలో ఈ యొక్క శుక్రుడు జూలై 14వ తారీఖు నుంచి రావడం జరిగింది ప్రవేశం. అందువల్ల అక్కడి నుంచి ఉద్యోగాల్లో కాస్త ప్రశాంతత అనేటటువంటిది వస్తుంది. ఇంతవరకు కూడా వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అష్టమ గురుగ్రహ ప్రభావంలో ఎన్నో ఇబ్బందులు అయ్యారు. అయితే భాగ్యంలోకి వచ్చినటువంటి 2 జూన్ 2026 సంవత్సరం నుంచి భాగ్యంలోకి వచ్చినటువంటి గురుడు మీకు అనేకమైనటువంటి లాభాలను తీసుకొచ్చాడు. ఆ విధంగా
విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదవడము, మీరు కోరుకున్న చోట్ల కాలేజీల్లో సీట్లు రావడము ఇలాంటివన్నీ కూడా చేశారు. వ్యాపారాలు కూడా మీకు నచ్చినటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేయడము, ఆ వ్యాపారాల్లో మంచి లాభాలు మీరు తీయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహు పంచమంలో శని వక్రించి జూలై 27 నుంచి వక్రించే కారణంగా అనేకమైనటువంటి పనులు లేట్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే పనులు లేట్ వల్ల కాస్త మానసిక ప్రశాంతత అనేటటువంటిది మీరంతా కూడా కోల్పోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఆదాయాల నుంచి మీరు అనుకున్నటువంటి అన్ని కూడా సాధించుకుంటూ మీరు ముందుకు వెళ్తారు. మీరు కొంతమంది మంచి స్నేహితులు మీకు ఏర్పడడానికి ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే స్థాన చలనము అనేటటువంటిది క్లియర్ గా కనబడుతుంది. అందువల్ల విద్యార్థులు దూరపు ఊర్లకు వెళ్ళి మీ తల్లిదండ్రులను వదిలేసి దూరపు ఊర్లు వెళ్ళి చదవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మీకు హాస్టల్స్ అన్నిటిలో కూడా. అలాగే ఆర్మీలో వీటిల్లో జాబులు చేసేటటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ సప్తమంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల 2 ఆగస్టు వరకు కూడా మీకు తీవ్రంగా మీ దాని యొక్క ప్రభావం మీకు ఏర్పడుతుంది. టెన్షన్ ఎక్కువగా ఫీల్ అవ్వడం ఇలాంటివన్నీ. అయితే ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి ఫైర్ ఎక్స్టింగ్విషన్ డిపార్ట్మెంట్, రియల్ ఎస్టేట్ వీళ్ళలో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఎవరికైతే ఇంకా అవకాశాలు కలిసి రావడం లేదని అనుకుంటున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు నోటి దగ్గరికి వచ్చి జారుపుతున్నటువంటి వాళ్ళకి కొత్త అవకాశాలు రావడము ఇవన్నీ కూడా కాస్త ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి క్రమేపీ ఈ శుక్ర గ్రహ మార్పు వల్ల మనకి ఈ యొక్క జూలై 4 నుంచి ఈ యొక్క సింహరాశిలోకి వచ్చిన తర్వాత నుంచి మీరు ముందంజలో వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కోరిన కోరికలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. అలాగే మీ పిల్లల నుంచి మీకు సంతోషము అనేటటువంటిది మీకు ఏర్పాటు అవుతుంది. రాజకీయ నాయకుల పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే సినిమా వాళ్ళ డిపార్ట్మెంట్స్ లో ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు వివిధ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళకంతా కూడా శుభం జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే కొత్త స్నేహితులు మీకు పరిచయం అవడం, కొత్త పరిచయాల వల్ల లాభాలు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనం అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్, మల్టీ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి కొత్త పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కొంచెం జపం చేసుకోండి, కొంచెం స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణుడికి మంగళవారం నాడు 9 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం బ్రహ్మాండం ఉంటుంది. అలాగే మేడి చెట్టును పెంచండి. మేడి చెట్టును చక్కగా తులసి చెట్టుకు పెంచినట్టుగా పెంచి నీళ్ళు పోస్తూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా బ్రహ్మాండం ఉంటుంది. శుభమస్తు.